హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో మనం రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ మూవీ గురించి క్రేజీ అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. స్టార్ హీరో రామ్ చరణ్ గారు తాజాగా శంకర్ గారి దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అంతేకాకుండా ఈ సినిమాలో గ్లోబల్ స్టార్ రెండు విభిన్నమైనటువంటి పాత్రల్లో ప్రేక్షకులకు కనిపించబోతున్నారు. కాగా ఇందులో కేరా అద్వానీ హీరోయిన్గా నటిస్తుంది. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి చరణ్ నటిస్తున్న పాత్రపై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి విపరీతంగా వైరల్ అవుతుంది. అదేంటంటే చరణ్ ఈ సినిమాలో నటిస్తున్న రామ్ నందన్ అని తెలుస్తోంది. అంతేకాకుండా ఇందులో రామ్ నందన్ ఐఏఎస్ ఆఫీసర్గా కనిపించబోతున్నారట. ఏదైనప్పటికీ ఇందులో రామ్ చరణ్ పేరు కలిసేలా రామ్ నందన్ అని పెట్టడంతో రామ్ చరణ్ గారి అభిమానులు అంతా కూడా చిత్ర యూనిట్కి థ్యాంక్స్ చెప్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకి ఎస్ఎస్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. తమన్ ఈ సినిమాకి అద్భుతమైన సంగీతంతో పాటు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అందిస్తున్నట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం. అత్యంత భారీ బడ్జెట్తో దిల్ రాజు గారు ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఏగరగా ఎదురు చూస్తున్నారు. ట్రిపుల్ ఆర్ సినిమాతో మరింత క్రేజ్ తెచ్చుకున్న తర్వాత రామ్ చరణ్ గారు ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడంతో ఈ మూవీపై సినీ లవర్స్ అంతా భారీ అంచనాలు అయితే పెట్టుకున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ 3 ఏళ్ల క్రితం మొదలైంది. మధ్యలో అనేకసార్లు బ్రేక్లు పడ్డాయి. ప్రస్తుతం ఈ సినిమా చివరి దశకు చేరుకుంది. 2024లో ఎలాగైనా గేమ్ చేంజర్ను రిలీజ్ చేయాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారు. అయితే 2024 ఎండింగ్లో ఈ మూవీ విడుదలయ్యే అవకాశం ఉన్నట్టుగా సినీ విశ్లేషకుల నుంచి అందుతున్నటువంటి సమాచారం. మరి చూడాలి ఈ సినిమా ఆ టైంకి రిలీజ్ అవుతుందా లేదా అన్నదే. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.